ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ల ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని అన్నారు. 7 శ్వేత పత్రాలతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ శాఖ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా తీసుకువెళ్లింది, రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్ట్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2 ఏళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్కు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టు ఉద్దేశమని అన్నారు. నాటి 7 శ్వేత అంశాలతో సహా ఈసారి కొత్త డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలపై రిపోర్టులు విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్, సంక్షేమం P4 వంటి వాటితో వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు ఈసారి విడుదల చేయనున్నారు. వీటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ 4 అంశాలకు సంబంధించిన ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లు మంత్రులు రిలీజ్ చేసిన తరువాత మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18 కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తరువాత అన్ని కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని సందర్భంగా చెప్పారు. ప్రోగ్రెస్ రిపోర్టులో ముందుగా సోమవారం విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేయనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సిఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు మోపే ప్రయత్నాలను విరమించాలని ఏపీఆర్-ఏపీఎల్ పేరిట ప్రతిపాదిస్తున్న డీమ్డ్ డిస్కమ్ ఏర్పాట్లను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదానీ సోలార్ ఒప్పందానికి బలం చేకూర్చే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని, వ్యవసాయ పంపు సెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ప్రస్తుతం ఉన్న 3 డిస్కంల ద్వారానే ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించాలని కోరారు. ప్రత్యేక డిస్కమ్ పేరుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ ఎత్తివేత, ప్రైవేటీకరణకు మార్గం సుగమనం చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు మోపే ప్రయత్నాలను విరమించాలని ఏపీఆర్-ఏపీఎల్ పేరిట ప్రతిపాదిస్తున్న డీమ్డ్ డిస్కమ్ ఏర్పాట్లను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదానీ సోలార్ ఒప్పందానికి బలం చేకూర్చే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని, వ్యవసాయ పంపు సెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ప్రస్తుతం ఉన్న 3 డిస్కంల ద్వారానే ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించాలని కోరారు. ప్రత్యేక డిస్కమ్ పేరుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ ఎత్తివేత, ప్రైవేటీకరణకు మార్గం సుగమనం చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తతంగం అంతా 4-5 ఏళ్ల నుంచి సాగుతూ ఉన్నది. అదానీతో ఒప్పందం జరిగినప్పటి నుంచి ఈ తతంగం సాగుతూ ఉన్నది. ఆ రోజు అదానీ ఒప్పందం విద్యుత్ కొనుగోళ్లు మన సోలార్ పవర్ ద్వారా రాజస్థాన్లో విద్యుత్ ఉత్పత్తిని చేసి అది మనకు సప్లై చేస్తే దానికి యూనిట్కి ₹2.49 చొప్పున 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం అదే రేటు మీద కొనుగోలు చేసేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దాదాపు అది ₹1 అదనంగా పడుతుంది. ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ద్వారా సంవత్సరానికి ₹3,800 కోట్ల అదనంగా ప్రభుత్వం భరించాల్సి వస్తుంది నష్టం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడంతో 2024 జూలైలో తయారు చేసినటువంటి 3,850 కోట్లు దీనివల్ల నష్టం వస్తుంది. ఈ అదానీతో జరిగినటువంటి అక్కడెక్కడో ఉత్పత్తి చేసి ఇక్కడ సప్లై చేయడం వల్ల రేటు వల్ల మాత్రమే కాదు,
రేటు దీంతో కూడా కలుపుకుంటే దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు మనం అదనంగా పే చేయాల్సి వస్తుంది. ఇది ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు పయ్యావులు కేసు ప్రత్యేకంగా ఈ ఒప్పందాన్ని అదానితో ఒప్పందాన్ని రద్దు చేయాలి అని కేసు వేశాడు ప్రతిపక్షంలో ఉండగా. ఇప్పటికే ఆ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఆర్థిక మంత్రి స్థానంలో ఉన్నాడు. వాళ్ళు అసలు దాన్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉంటే నష్టం జరిగినటువంటి ఒప్పందం అధికారంగా రాగానే లాభం జరుగుతుందా? ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ అని ఒక సంస్థను పెట్టి దాని ద్వారా వ్యవసాయానికి గ్రామీణ ప్రాంతాల్లో వాటికి సరఫరా చేస్తాము. దీంతో అనేది అసలు ఉనికిలోనే లేదు. ఇది కొనుగోలు వ్యయం తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఛార్జీలు 13 పైసలు తగ్గించామని ముఖ్యమంత్రి మొదలు కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి యూనిట్ పైన 80 పైసల నుండి ₹40 వరకు ప్రతి నెల సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో జనం దగ్గర వసూలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు సతీ సమేతంగా దుర్గమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య న్యాయమూర్తి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు వేద పండితులచే వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ విశిష్టత, అమ్మవారి మహిమల గురించి జస్టిస్ లక్ష్మణరావు దంపతులకు వివరించారు. దర్శనం అనంతరం వారు అమ్మవారి అనుగ్రహం పొందడం ఆనందంగా ఉందని పేర్కొనగా ఆలయ అధికారులు వారికి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఏనం దేవా దేవాయేన మేనం దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవాయేన మేనం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంత ఇది బుద్ధ్యంతే సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते अयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते रोगानशेषानवहंसि दुष्टारुष्टादु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिताह्याश्रयतां प्रयान्ति महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्बा देवता प्रसादेन शरीर संपूर्ण आयुरारोग्य सिद्धि. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, భూగర్భ సంపద దోపిడీ జరుగుతోందంటూ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైలవరం నుంచి ఐతవరం వరకు పావల ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలో భూగర్భ సంపదను అక్రమంగా దోచేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. మైలవరం నుంచి ఐతవరం వరకు పావల ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని విమర్శించారు. తాను ఆగర్భ శ్రీమంతుడని చెప్పుకుంటూ భూగర్భ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. జీకొండూరు మండలంలోని వెలగలేరు, కందులపాడు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను ప్రజలంతా గమనించాలని జోగి రమేష్ కోరారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను భవిష్యత్తులో వసూలు చేస్తామని హెచ్చరించిన జోగి రమేష్ ఈ వ్యవహారంలో అధికారులు ఎవరు భాగస్వాములు కావద్దని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో ఒకసారి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు KGF3, KGF1 చూస్తుంటారు, KGF2 చూస్తుంటారు. KGF3 మాత్రం మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ ఆధ్వర్యంలో KGF3ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఒకసారి ప్రజలందరికీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడైన ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మీడియా మిత్రులందరూ కూడా పావలా ప్రసాద్ చేసే అరాచకాలు, దుర్మార్గం, ఒక పక్కన ఇసుక, ఒక పక్కన గ్రావిల్, ఒక పక్కన మట్టి, ఒక పక్కన బూడిద, సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేస్తున్న విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను ఎక్కడ చెప్పలా. మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి
మీ సమక్షంలోనే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత పొక్కులైన డ్రైవర్లు లేరు. దీనికి సంబంధించిన ఇక్కడ ఈ KGF3 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నా, లేకపోతే లీజుకు తీసుకున్నా, లేకపోతే పావలా ప్రసాద్ వాటాదారులు, లేకపోతే పావలా ప్రసాద్కి సంబంధించిన ఎవడో కూడా లేడు, పారిపోయాడు. లారీకి సంబంధించిన పాపం వాళ్ళని అడిగితే ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఆ కొత్తూరు తాడేపల్లి ఎక్కడ? విజయవాడ రూరల్. విజయవాడ రూరల్లో కొత్తూరు తాడేపల్లికి సంబంధించిన విలేజ్లో స్వయంగా మీరు చూడాలి. విలేజ్ కొత్తూరు, సర్వే నంబర్ 45/1, ఎక్స్టెంట్ 1.75కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇది ఒక బిల్లు. ఈ బిల్లు ఎక్కడ కొత్తూరు తాడేపల్లి, ఎక్కడ విజయవాడ రూరల్, ఎక్కడ జీకొండూరు, ఎక్కడ జీకొండూరులో ఉన్న సేగిరెడ్డిపాడు. అంటే ఎంత దుర్మార్గంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు, సుమారుగా 20-25 లక్షల రూపాయల గ్రావెల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. అంటే రోజుకి, నెలకొచ్చి కోట్లాది రూపాయల గ్రావెల్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. ఎట్లా? ఇది ఒక పావలా ప్రసాద్దేనా? లేదా పావలా ప్రసాద్ చెప్పే నేను సీటు కొనుక్కొచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసు ఇచ్చాను, లోకేష్కి సూట్ కేసు ఇచ్చాను, ఇంకెవరికో సూట్ కేసు ఇచ్చాను, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను గ్రావెల్ దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను ఇసుక దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను మట్టి దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను బూడిద దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి బ్రాందీ షాపుల్లో వాటాలు తెచ్చుకోవాలా, బారుల్లో వాటాలు ఇవ్వాలా, పావలా వాటాలు ఏంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదని చెప్పేసి పావలా ప్రసాద్ చేసి నికృష్టమైన. ఇంకోటి కూడా చెప్తున్నామన్నా, పావలా ప్రసాద్ అని నేను చెప్పలా, TV5 నాయుడు గారే చెప్పాడు, BR నాయుడు. ఒకసారి తెలుసుకోండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని నేతగా పేరుగాంచిన దేవినేని నెహ్రూ రాజకీయంగా ఎందరికో చేయూతను అందించారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ 72వ జయంతి వేడుకలు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఘనంగా జరిగాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొని దివంగత నేత నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి విశేష ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు దేవినేని నెహ్రూ అని కొనియాడారు. నెహ్రూతో కలిసి పనిచేసిన వారంతా ఇప్పటికీ ఆయన ఆశయాల సాధన కోసం వెన్నంటే ఉండి కృషి చేస్తున్నారని, ఇది ఆయన పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు నెహ్రూ చేపట్టారని వివరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబానికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత నేత రాజశేఖర్ నెహ్రూకి నివాళులర్పించారు. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఈ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడిగా ఉన్న పెద్దలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఒక జయంతి కార్యక్రమం ఈరోజు నగరంలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, సేవా కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పిస్తానికి విచ్చేసిన పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శులకు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, జిల్లా నాయకులకి, నగర నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరి ద్వారా మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక కాలనీ ప్రాంతాల్లో, అదేవిధంగా కృష్ణ కరకట్ట ప్రాంతాల్లో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ జరిగింది. అదేవిధంగా స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం జరిగింది.
ఎంతోమందికి ఈ జిల్లాలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఒక చేయూతిచ్చిన నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. ఈ రోజు గారు ఏ ఒక్కరిని కదిలించినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ప్రజానికం ఈ రోజు గారు చెప్పుకోవటం, ఎవరైతే ఆయన కాలేజీ సమయంలో స్నేహితులుగా ఉన్నారో, ఆయనకు అండగా ఉన్నారో, ఈ రోజు గారు వాళ్ళందరూ గారు నెహ్రూ గారితో ఆయన స్నేహంతో కానివ్వండి, లేకపోతే ఆయన పరిచయంతో కానివ్వండి, ఈ రోజు గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు గారు సహకారం చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా మా అందరి ఆశయం ఒకటే, రాబోయే రోజుల్లో ఎవరైతే నెహ్రూ గారితో అనుబంధంగా ఉన్న నాయకులు ఉన్నారో, మనుషులు ఉన్నారో, ప్రతి ఒక్కరు కోరిక గారు ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరు గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నెహ్రూ గారికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరికి గారు ఆయన గౌరవిస్తాం జరిగింది, ఆయన ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఈరోజు ఒక నమ్మకంతో ఈరోజు ఆయన తనయుడిగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి అంత ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మాకంత గౌరవం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విధంగా ఏదైతే దేవినేని రాజశేఖర నెహ్రూ గారు కోరుకున్నారో, ఈ జిల్లాలో ప్రతి ఒక్క పేద ప్రజానికానికి మంచి జరగాలని చెప్పని, ఆ మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింతగా జరిగే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెహ్రూ గారు ఒక ఆశయాల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.